మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లుని ఆమోదించినందుకు గాను కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. ముందుగా గాంధీ విగ్రహం వద్ద నుండి డప్పు చప్పులతో ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ 42% పెంపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం కలకాలం నిలవాలని ప్రజలంతా కాంక్షిస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ మాల మాదిగలకున్న సమస్యను కూడా విడగొట్టి ఈరోజు 3 కేటగిరీలు చేసి ఎస్సీలను కూడా మరి ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్షడిపేటలో మరి వారికి ఏదైతే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ప్రభాకర్ గారికి, మరి మా ప్రియతమ నాయకులు, మా నియోజకవర్గ అభివృద్ధి దాత ప్రేమ్ సాగర్ రావు గారికి, మరి అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు మాకు ఈ విధంగా పాలాభిషేకం చేయాలని ఆదేశించిన వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి మా మిత్రులు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి మిత్రులు పింగిల్ రమేష్ గారికి, ఆరిఫ్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి అశోక్ గారికి, అది 42% విద్య మరియు అదేవిధంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కల్పించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ బీజేపీ నాయకులు లేనిపోని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈరోజు మేము ఒక పార్లమెంట్ అసెంబ్లీలో పెట్టిన ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క పాలాభిషేకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి మరి మాట చెప్పిన ప్రకారం వెనుకబడిన వర్గాలకు బీసీలకు 42% ఎలక్షన్ ముందు చెప్పారు. మరి ఇవాళ మొన్న బిల్ పాస్ చేసినందుకు ఈ యొక్క కార్యక్రమం మేము చేపట్టాము. మరి కాంగ్రెస్ ఏ పార్టీ ఏ విషయం చెప్పినా కూడా తూచా తప్పకుండా చేస్తుంది. మరి దీనికి అది నిదర్శనం అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మాకంతా అనే నినాదంతో స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి కొట్లాడుతున్నప్పటికీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోవడం, గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే బీసీలకు సముచితమైన న్యాయం కల్పిస్తా అని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ఘటనగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిళ్ళు, ప్రభుత్వాలు మారిళ్ళు, కానీ ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేందుకు